రోమా పత్రికలోని ఆఖరు అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘానికి, ఆ సంఘంలో ఉన్న దేవుని పరిచర్యలో ప్రముఖమైన పాత్రలు వహిస్తూ దేవుని కొరకు పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులను, వారి పేర్లను మెన్షన్ చేసినట్లుగా రోమా పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పర్సిస్ అనే స్త్రీ గురించి ఒక్కసారి చూస్తాం బైబిల్లో, ఓన్లీ వన్స్. బట్ నేను అనుకుంటాను ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి వ్రాయించిన ఆమె జీవితం నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో చాలామంది స్త్రీలను గురించి దేవుడు వ్రాయించారు, కానీ వాళ్ళ పేర్లు చాలా మనం చూడలేదు కదండి. చాలామంది నేమ్లెస్ విమెన్ ఉన్నారు, బోత్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. మనం దేవునికి తనకున్న సమస్తాన్ని అర్పించిన బీద విధవరాలు 2 కాసులను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు బీద విధవరాలు అని మాత్రమే పరిశుధాత్మ దేవుడు వ్రాయించారు, కానీ ఆమె పేరు వ్రాయించలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో అయితే చాలా మందిని మనం చూస్తాం, అన్నేమ్డ్ విమెన్ ఇన్ ద బైబిల్. బట్ న్యూ టెస్టిమెంట్లో ఈమె పేరు ఒక్కసారి ప్రస్తావించబడింది. అయితే ఈమె పేరును పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించారు అంటే ఖచ్చితంగా ఆమెకు ఒక విలువ దేవుడిచ్చాడని, ఆమె జీవితం నుండి ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం కనుక పెర్సిసు అనే ఈ స్త్రీ జీవితం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సో పెర్సిస్ అనే మాటకు అర్థం పెద్దగా లేదు, కానీ పర్సిస్ అంటే దట్ జస్ట్ మీన్స్ దట్ షీ ఈజ్ అ పర్షియన్ ఉమెన్. పారసీక ప్రాంతానికి చెందిన స్త్రీ, పర్షియా అనే ప్రాంతానికి చెందిన స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు. పేరుకు పెద్ద అర్థం లేకపోయినా ఖచ్చితంగా ఒక విలువైన స్త్రీ అని మనం చెప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఈమె పేరును అనేకమైన స్త్రీల పేర్లతో పాటు మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి ఒకటి మనం గుర్తించాలి, అదేంటంటే నిజమైన దైవజనులు, తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తులకు ఉండే ఒక మంచి క్వాలిటీ ఏంటంటే వాళ్ళ మనుషులను వారి పేర్లతో జ్ఞాపకం పెట్టుకుంటారు. నాకు తెలుసు కొన్ని కుటుంబాల్లో పేరెంట్స్కు ఎప్పుడైతే ఎక్కువ మంది పిల్లలు అయిపోతారో, నేను ది అదర్ డే యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాను. ఒక వ్యక్తికి 5 భార్యలు ఉన్నారు. 5 భార్యలు ఒక్కొక్కరికి 3-4 పిల్లలు ఉన్నారు. అతన్ని వెళ్ళి ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది ఇండియాలో కాదు, ఇట్ వాజ్ ఇన్ సమ్ అదర్ ఫారిన్ కంట్రీ. సో ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే మీ పిల్లల పేర్లు చెప్పమంటే వరుసగా 3 పేర్లు 4 పేర్లు చెప్పి ఇంకా ఆ తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ అని నవ్వేస్తున్నాడు అనమాట. చూడండి, చాలాసార్లు ఇంట్లో 5 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే, అంటే ఇప్పుడు ఎవరికి అంతమంది ఉండడం లేదు కానీ, బట్ పూర్వం ఫ్యామిలీస్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటూ ఉండేవారు. కొన్నిసార్లు ఇంట్లో యజమానునికి పిల్లలందరి పేర్లు కూడా సరిగ్గా తెలీదు. బట్ ఒక మంచి అలవాటు ఏంటంటే వ్యక్తులను వారి పేర్లతో తెలుసుకోవడం, తర్వాత దైవజనులుగా నిజంగా సంఘానికి వచ్చే వారి పేర్లు తెలుసుకోవడం, తర్వాత వారి యొక్క పర్సనల్ విషయాలు, వారి సమస్యలన్నీ తెలుసుకొని వారి గురించి ప్రార్థన చేయడం ఒక ఉత్తమమైన సేవకుని యొక్క లక్షణం. మా సంఘంలో కూడా చాలామంది 1000 మంది ప్రజలు దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ బట్ దైవజనులుగా మాకున్న ఒక అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుసుకొని వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి, వాళ్ళ పిల్లల పేర్లు తెలుసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, వారికి శ్రమలు, వారి పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలి, వారి ప్రార్థన అవసరతలు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిని కనపరుస్తుంటాం. మనకెందుకులే అందరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, ఏదో పైన అలా ప్రార్థన చేసి పంపించేద్దామని అనుకో. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా రోమా పత్రిక 16వ అధ్యాయంలో అనేక మంది పేర్లు ప్రస్తావించాడు. అకులా ప్రిస్కిల్లా యొక్క పేరు ప్రస్తావించాడు. ఆ తర్వాత ఫీబే అనే ఒక స్త్రీ పేరు ప్రస్తావించాడు. త్రుఫైనా, త్రుఫోజా, ట్రైఫీనా అండ్ ట్రైఫోజా అనే పేర్లు ప్రస్తావించాడు. ఆ తర్వాత పర్సిస్ గురించి ప్రస్తావించాడు, గాయు గురించి ప్రస్తావించాడు. సో చాలామంది పేర్లు ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ అపోస్తలుడైన పౌలు ఈమె పేరును ప్రస్తావించింది ఒక గుడ్ కాంటెక్స్ట్లో, ఒక మంచి కాంటెక్స్ట్లో. చూడండి, కొంతమంది కూడా ప్రసిద్ధికి ఎక్కుతారు, కొంతమంది కూడా పేరు తెచ్చుకుంటారు, కొంతమంది కూడా వారి పేరు పేపర్లోకి ఎక్కించుకుంటారు, కొంతమంది వారి పేరు సమాజంలో మారుమరుగు పోయేలా చేస్తూ ఉంటారు. అయితే మంచి పనుల కోసం కాదు, కొంతమంది చెడ్డ పనులు చేసి దే బికమ్ పాపులర్ ఫర్ ద బ్యాడ్ థింగ్స్ దే డూ. అంటే వాళ్ళు చేసిన చెడ్డ పనుల కొరకు, వారు చేసిన అక్రమాల కొరకు, వారు చేసిన అన్యాయాల కొరకు, వారు చేసిన మోసాల కొరకు, వారు చేసిన విపరీతమైన పనుల కొరకు వాళ్ళు ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం పర్సిస్ను గమనించినట్లయితే ఆమె యొక్క భక్తిని బట్టి, ఆమె దేవుని కొరకు చేసిన కార్యాలను బట్టి ఒక గుడ్ కాంటెక్స్ట్లో ఒక మంచి పేరును పొందుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం.
చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుకున్న 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యూదా అంటే చాలా శ్రేష్టమైన అర్థం మనకు తెలుసు కదా. ఓల్డ్ టెస్టిమెంట్లో యాకోబుకున్న 12 మంది కుమారులలో ఒక కుమారుని పేరు యూదా. జూడా అంటే అర్థం ఏంటంటే ద ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని స్తుతించుట అని అర్థం, చాలా మంచి అర్థం. కానీ ఇస్కరియోతు యూదా తన జీవితంలో తన అంతం, లేకపోతే యేసుక్రీస్తు ప్రభును 30 వెండి నాణాలకు అమ్మిన ఆ సంఘటన తర్వాత యూదా అని ఎవరైనా పేరు పెట్టుకుంటారేమో కానీ ఇస్కరియోతు యూదా అని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోరు. వై? పేరుకు అర్థం మంచిది కాదంటే పేరుకు అర్థం మంచిదే, కానీ ఆ పేరు పెట్టుకున్న వ్యక్తి జీవితం బాగాలేదు కనుక. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలు పుట్టడానికి ముందే ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టుకోవాలి, మగపిల్లోడు పుడితే ఏం పేరు పెట్టుకోవాలని ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మంచి పేరు పెట్టాలి, ట్రెండీ నేమ్ పెట్టాలి, ఈ జనరేషన్కు తగ్గట్టుగా పెట్టాలి, ఎక్కడ వినని పేరు పెట్టాలి, మంచి అర్థవంతమైన పేరు పెట్టాలని చాలా ఆశపడుతూ విలువరుతూ ఉంటారు. అర్థవంతమైన పేరు పెట్టడం చాలా ప్రాముఖ్యం. అట్ ద సేమ్ టైం ఆ పేరుకు తగినట్లుగా బ్రతికినప్పుడే మనకు ఉన్న పేరుకు ఒక సార్థకత వస్తుంది. మన పేరును బట్టి మనకు విలువ రాదు, కానీ మన జీవితాన్ని బట్టి మన పేరుకు విలువ వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. మన జీవితాన్ని బట్టి మన పేరుకు ఒక విలువ, ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రపంచంలో కూడా చాలా పేర్లు చూస్తూ ఉంటాం. కొంతమంది పేర్లు వింత వింతగా ఉంటాయి, కొంతమంది ఇంటి పేర్లు మరీ వింతగా ఉంటాయి. ఆ మధ్యలో నేను ఒకసారి రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక ఫ్లెక్సీ కట్టుంది, దాని మీద ఏం రాసిందంటే దయ్యాల వారి పెండ్లి పిలుపు అని రాసింది, దయ్యాల వారి ఆహ్వానం అని. అమ్మ బాబాయ్, దయ్యాల పెళ్ళికి ఎవరైనా వెళ్తారా అని నవ్వుకొని వెళ్ళిపోయాను. అంటే ఆ పెళ్ళికి మమ్మల్ని పిలవలేదులేండి, ఎవరో ఒకరి కుటుంబంలో. ఇంకొకసారి చూశాను ఒక దగ్గర ఒక బ్యానర్, కుక్కల వారి పెళ్లి పిలుపు అని. పాపం ఆ ఇంట్లో అందరూ మనుషులే ఉన్నారు, కానీ వారి ఇంటి పేరు అలా ఉంది. సరే, ఇంటి పేర్లు ఎలా ఉన్నా, పేర్లు ఎలా ఉన్నా, మన జీవితాన్ని బట్టి, మన యొక్క క్యారెక్టర్ను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి మన పేరుకు ఒక విలువ వస్తుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలో ఈ స్త్రీని గురించి ఒకే ఒక వచనం ఉందండి. ఆమె పేరు బైబిల్ గ్రంథం మొత్తంలో ఒక్కసారే ప్రస్తావించబడింది. దేర్ ఇస్ ఓన్లీ వన్ వర్స్ దట్ స్పీక్స్ అబౌట్ దిస్ ఉమెన్, దట్ స్పీక్స్ అబౌట్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వచనంలో పెట్టాడు అంతే. ఆ వచనంలో కూడా ఓన్లీ పార్ట్ బి అన్నమాట. ట్రైఫీనా, ట్రైఫోజా అనే 2 విమెన్ వారు దేవుని కొరకు ప్రయాసపడ్డారని పార్ట్ ఏలో ఉంది. ఆ పార్ట్ బిలో పర్సిస్ గురించి వ్రాయబడింది, ఒక్కసారి మెన్షన్ చేయబడింది. కానీ ఆ ఒక్కసారి వ్రాయబడిన ఆ 2-3 మాటల్లో కూడా చాలా శ్రేష్టమైన అర్థాలు ఉన్నాయి. సో ఈరోజు పెర్సిస్ జీవితాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు ఏమని వ్రాసారో ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. బిలవెడ్ పర్సిస్ అనే మాట చూస్తున్నాం. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే మై ఫ్రెండ్ పర్సిస్ అనే మాట చూస్తున్నాం. ఆమె ఒక స్నేహితురాలిగా మెలిగిందంట, దైవజనునితో ఒక స్నేహితురాలిగా మెలిగింది, ఒక స్నేహ భావంతో మెలిగింది. ప్రియురాలైన పర్సిస్ అంటే అర్థం ఏంటంటే ఆమె అందరికీ ఇష్టంగా ఉంది, కష్టంగా లేదు. చూడండి, కొంతమంది ఎవ్వరికి ఇష్టంగా ఉండరు, మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క నాకు ఒక ప్రాబ్లం ఉందక్క అంటారు. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, ఎందుకో ఎవ్వరు నాతో ఫ్రెండ్షిప్ చేయరక్క, అసలు ఎవ్వరు నాతో ఫ్రెండ్షిప్ చేయరు, ఎవ్వరు నా దగ్గరికి రారు అంటే. కొంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి చెప్పే కంప్లైంట్ ఎలా ఉంటుందంటే, అందరూ మంచోళ్ళు కాదు, అందుకే ఎవ్వరు నాతో ఫ్రెండ్షిప్ చేయరని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఆలోచించాలి. ఎవ్వరూ మనతో మాట్లాడట్లేదంటే, ఎవరు మనతో స్నేహం చేయట్లేదంటే బహుశా మనలో ఏదైనా పొరపాటు ఉందేమో, నీ మాటల విధానం బాగాలేదేమో, నీ కాండక్ట్ బాగాలేదేమో, నీ ఇతరులను ట్రీట్ చేసే విధానం బాగాలేదేమో, నీ రెక్లెస్ నేచర్, లేకపోతే నీ యొక్క ఎదురాడే స్వభావం. కొంతమంది చూడండి, ఏదో పాపం ఎదుటి వాళ్ళని సంతోషపెట్టాలని, నవ్వించాలని సెటైర్లు వేసేసి ఇంకా హర్ట్ చేసేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని. సో కొన్నిసార్లు మన ప్రవర్తన ఇతరులను బాధించేదిగా ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కానీ మనం ఏమనుకుంటుంటాం, అందరిలో ఏదో తప్పు ఉంది,
సమాజం అంతా బాలేదు, మా బంధువులు బాలేరు, మా పక్కింటోళ్ళు బాలేరు, నా కాలేజీలో ఎవరు బాలేరు, అందుకే నా దగ్గరికి ఎవరు రావట్లేదు, కానీ నేను మాత్రం చాలా మంచి వ్యక్తిని అనుకుంటుంటాం. నీవు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటే, నీవు ఇతరులకు దీవెనకరంగా ఉంటే, నువ్వు ఒక స్నేహభావంతో మెలిగితే, నువ్వు ప్రేమను పంచే వ్యక్తిగా ఉంటే, ఒక మాట చెప్పమంటారా, నీ చుట్టూ ప్రజలు ఎప్పుడు కంపల్సరీగా ఉంటారు, అసలు ఎవరు ఆపలేరు కూడా. నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీతో మనుషులు ఎలా మెలుగుతారు అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, కొంతమంది వాళ్ళలో ఒక మ్యాజిక్ ఉంటుంది అనమాట. మ్యాజిక్ ఏంటంటే దే కెన్ జస్ట్ అట్రాక్ట్ పీపుల్. ప్రజలని చాలా చక్కగా వారు ఆకట్టుకునే ఆ స్వభావం ఉంటుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హౌ దే లుక్. అదేదో వాళ్ళు చాలా అందంగా ఉంటారనో, హ్యాండ్సమ్గా ఉంటారనో, ఫేర్గా ఉంటారనో, లేకపోతే మంచిగా డ్రెస్అప్ అవుతారనో, అవన్నీ కారణాలు కాదు. కానీ వాళ్ళ వ్యక్తిత్వం అనమాట. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళకున్న స్వభావం, వాళ్ళకున్న మనసును బట్టి అందరూ వారి దగ్గరకు వచ్చేటట్లుగా వారి జీవితం, వారి విధానం ఉంటుంది. కనుక ఇక్కడ పర్సిస్ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గొప్ప దైవజనుడు, చాలా సేవ చేసిన దైవజనుడు. ఆయన ముఖస్థుతి కొరకు ఎవరిని ఏ మాట కూడా ఎప్పుడు అనేవాడు కాదు. ఎందుకంటే నిజమైన దైవజనులు ఎప్పుడు ఎవరిని ముఖస్థుతి చేయరండి. అమ్మో వీళ్ళని పొగడకపోతే వీళ్ళు మా కానుకలు ఎవరేమో, లేకపోతే వీళ్ళని మెచ్చుకోకపోతే మాకేదో కష్టం వస్తుందేమో అని అలా ఎప్పుడు ఆలోచించరు. నిజమైన దైవజనులు ఖచ్చితంగా బ్రతుకుతారు, తప్పు ఉంటే ఖచ్చితంగా ఖండిస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే దాని గురించి కూడా మంచి మనసుతో మెచ్చుకుంటారు తప్ప, లేనిపోని పొగడ్తలకు మాత్రం నిజమైన దైవజనులు ఎప్పుడు ఎటువంటి చోటు ఇవ్వరు. ముఖస్థుతి మాటలు ఎప్పుడు చెప్పరు. అపోస్తలుడైన పౌలు కూడా ఖచ్చితమైన భక్తి చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని యేసయ్య కోసమే ప్రతి క్షణము జీవించాడు. తాను వేసిన ప్రతి అడుగు యేసయ్య కోసం వేశాడు అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్తలుడైన పౌలు పెర్సిస్ను గురించి ఏమంటున్నారంటే, ప్రియురాలగు పెర్సిస్ అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఆమె దేవుని ప్రేమను ఇతరులకు అందించింది. చూడండి, కొంతమందిని మనం హ్యాపీ బర్త్డే అని కొంతమంది పేరు రాసేస్తుంటాం, కొంతమందిని హ్యాపీ బర్త్డే డియర్ అని వాళ్ళ పేరు రాస్తాం. డియర్ అని ఎప్పుడు కలుపుతామంటే వాళ్ళు మనకి డియర్గా ఉన్నప్పుడు కలుపుతాం. అదే వాళ్ళు మనకు పెద్దగా పరిచయం లేకుండా, వాళ్ళకి మనకు పెద్దగా ర్యాపో లేకుండా అలా ఉన్నప్పుడు హ్యాపీ బర్త్డే అని సింపుల్గా వారి పేరు ప్రస్తావిస్తాం. బట్ ఎవరైనా మనకి నిజంగా సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు, మనకి నిజంగా వారు చాలా ప్రేమ చూపించినప్పుడు, వారికి మనకి మధ్యలో మంచి స్నేహభావం ఉన్నప్పుడు డియర్ అనే మాట ఖచ్చితంగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు పెర్సిస్ని గూర్చి అపోస్తలుడైన పౌలు ప్రియురాలగు పెర్సిస్ అని రాశారంటే, షీ వాజ్ డియర్ టు గాడ్ అండ్ షీ వాజ్ ఆల్సో డియర్ టు గాడ్స్ పీపుల్. ఆమె దేవునికి ప్రియమైన వ్యక్తిగా బ్రతికింది, దేవుని ప్రజలకు కూడా ప్రియమైన వ్యక్తిగా ఉంది. అందుచేతే అపోస్తలుడైన పౌలు ఆ మాటను ప్రస్తావించారు అనే విషయాన్ని మనము గుర్తించాలి. దేవుని సంఘంలో మనమందరము సభ్యులుగా ఉన్నాం. దేవుని సంఘంలో మనందరము భాగంగా, లేకపోతే సంఘమునకు క్రీస్తు ప్రభు శిరస్సు అయితే, సంఘములో ఉన్న మనందరం కూడా దేవుని సంఘంలో అంగములుగా ఉన్నాం. ఒకళ్ళు వేలు అవ్వచ్చు, ఒకళ్ళు ముక్కు అవ్వచ్చు, క్షమించండి శిరస్సు క్రీస్తు కాబట్టి ఒకళ్ళు వేలు అవ్వచ్చు, ఒకళ్ళు భుజం అవ్వచ్చు, ఒకళ్ళు బ్యాక్ బోన్ అవ్వచ్చు, ఒకళ్ళు ఒక చిన్న నరం అవ్వచ్చు, ఒకళ్ళు కాలి బొటన వేలు అవ్వచ్చు. నో మ్యాటర్ వేర్ వి ఆర్, నో మ్యాటర్ ద ప్లేస్ గాడ్ హెస్ గివెన్ అస్. దేవుని సంఘంలో మనకి దేవుడు ఏ స్థానం ఇచ్చినా మన స్థానం మాత్రం ప్రముఖమైన స్థానమే. చూడండి, మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, దేవుని సంఘంలో మన స్థానం ఒకవేళ చిన్న కాలి బొటన వేలు అనుకోండి. నేను సంఘంలో చిన్న కాలి బొటన వేలు కాబట్టి నాకు అంత ఇంపార్టెంట్ ప్లేస్ కాదు. కాలి బొటన వేలు అంటే కాల్లో కింద ఉంటుంది, ఎప్పుడు నేల మీదే ఉంటుంది, నేలలో అంటుకొని ఉంటుంది. అండ్ దట్టు కాలుకున్న అన్ని వేళ్లలో లీస్ట్ అని మనం కన్సిడర్ చేసేది బొటన వేలు. సో మనం గనక సంఘంలో నేను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాదంత ప్రాముఖ్యమైన రోల్ కాదు అని మనం అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఒక కాలు కంప్లీట్ అవ్వాలంటే దానికి 5 వేళ్ళు కంపల్సరీగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు కొన్ని యాక్సిడెంట్స్కు గురైనప్పుడు వారి వేళ్ళు తెగిపోతూ ఉంటాయి. ఆ చేతి వేళ్ళు తెగిపోయినా, కాలి వేళ్ళు తెగిపోయినా చూడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే కాలి వేళ్ళు
ఏ వేలు తెగిపోయినా వాళ్ళకి నడిచేటప్పుడు కూడా ఆ ఈజ్ ఉండదన్నమాట. వాళ్ళంతా సౌలభ్యంగా నడవలేరు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఆ కంప్లీట్నెస్ అనేది పోతుంది. సో క్రీస్తు ప్రభు శరీరంలో ఏ అంగంగా మనం ఉన్నా, ఏ భాగంగా మనం ఉన్నా, ఏ పాత్ర మనం పోషిస్తున్నా, ఏ స్థానం దేవుడు మనకి పెట్టినా ఇచ్చినా, ఆయన మనకిచ్చిన స్థానంకి మనం న్యాయం చేయగలిగితే దేవుని సంఘంలో ఒక చిన్న పాత్రగా మనం వాడబడడానికి దేవుడు మనకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అని మనం గుర్తించి ప్రభువుకు ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఇక్కడ పెర్సిస్ దేవుని సంఘంలో దైవజనునికి ఆమె సాన్నిహిత్యంగా దగ్గరగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒకవేళ గనక ఆమె కేవలం మందిరానికి వచ్చి అలా డోర్లో నుంచి వచ్చి డోర్ దగ్గర కూర్చొని మళ్ళీ దైవజనులని కలవకుండా అలా వెళ్ళిపోతున్నట్లయితే అపోస్తలుడైన పౌలు అసలు ఆమె గురించి వ్రాసేవారా అండి? ఖచ్చితంగా వ్రాసేవారు కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే మందిరానికి వచ్చి టచ్ మీ నాట్ అన్నట్లుగా కూర్చుంటారు. నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నేను ఎవరిని ముట్టుకోను. అంటే ఇప్పుడు కరోనా వల్ల ఎవరిని ముట్టుకోవట్లేదు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవట్లేదు. బట్ నేను ఆ కాంటెక్స్లో మాట్లాడట్లేదు, కానీ వారెవరితో మాట్లాడరు, ఎవరిని వారితో మాట్లాడే అవకాశం ఇవ్వరు. అమ్మో కాసేపు ఆగితే ప్రేయర్ అయ్యాక ఒక క్షణం ఉంటే ఎవరైనా పలకరిస్తారేమో, ఎవరైనా చూస్తారేమో అన్నట్లుగా పరుగున బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అని దేవుని సంఘంలో మనందరం ఒక సహవాసాన్ని కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. సో చర్చ్ ఈజ్ నాట్ ఓన్లీ అ కాంగ్రిగేషన్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ. సంఘము అనేది ఒక సమాజంగా మనం కూడుకోవడమే కాదు. చూడండి, సినిమా థియేటర్కి వెళ్తే కూడా గుంపులుగా వెళ్తారు, గుంపులుగా బయటకు వచ్చేస్తారు. బట్ సినిమా థియేటర్లో ఉన్న హాల్కి మందిరంలో ఉన్న హాల్కి తేడా ఏంటంటే, సినిమా థియేటర్కి గుంపులు వెళ్తారు, గుంపులు బయటకు వస్తారు, అందరు కలిసి ఒక షో చూస్తారు, ఒక సినిమా చూస్తారు, చప్పట్లు కొడతారు, లేకపోతే అది ఇది చేస్తారు. కానీ వారి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఒక సినిమా థియేటర్లో ఉండదు. ఎవరు వచ్చారో ఎవరు పోతున్నారో ఒకరికి ఆ కనెక్షన్ అనేది ఉండదు. బట్ సంఘానికి ఒక వేరే ఒక క్లబ్కో, ఒక పబ్కో, ఒక మూవీ థియేటర్కో మధ్యలో ఉన్న తేడా ఏంటంటే, సంఘంలో ఒకరితో ఒకరం మనం కనెక్ట్ అవుతాము, కనెక్ట్ కావాలి కూడా. మీరు ఏ సంఘానికి వెళ్తున్నా, ఏ మందిరానికి వెళ్తున్నా, గో అండ్ టాక్ టు ద పాస్టర్. దైవజని కుటుంబాన్ని, మీ పాస్టర్ గారిని వెళ్ళి కలవండి. మేము కొత్తగా వచ్చామండి, ఈ ప్రాంతానికి మేము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము, ఈ మందిరానికి మేము వస్తున్నాం, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా భర్త పలానా ఆయన ఈ ఉద్యోగం చేస్తూ ఉంటారు, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని దైవజనునికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే, ఓహో ఈ కొత్త కుటుంబం మందిరానికి వస్తున్నారని దైవజనునికి తెలుస్తుంది. ఆ పాస్టర్ గారు మిమ్మల్ని అప్పుడప్పుడు దర్శించడానికి, మీకు ఫోన్ చేసి మీ బాగోగులు తెలుసుకోవడానికి, మీకు ఒక కష్టం వస్తే, ఒక నష్టం వస్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీ జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు మీ ఇంట్లో ఒక కృతజ్ఞత కూడిక పెట్టి దేవుని సంఘంగా కలిసి మీరు సంఘంలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యేటట్లుగా దైవజనుల యొక్క సపోర్ట్, సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక సంఘంలోకి వెళ్తున్న మనము అక్కడ ఒక సేవకుడు ఉంటే సేవకుని కుటుంబంతో కనెక్ట్ అవ్వడం ఎంత ప్రాముఖ్యమో, సంఘంలో ఉన్న ఇతర కుటుంబాలతో కూడా, అంటే అందరితో మనం కనెక్ట్ అవ్వమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే సంఘంలో దెర్ విల్ బీ సో మెనీ ఫ్యామిలీస్, డిఫరెంట్ పరిస్థితుల నుండి ఆయా రకాలైన స్థితిగతుల్లో ఉన్న కుటుంబాలు వస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, మందిరానికి వస్తూ ఉన్న తర్వాత కొంతమంది దురాలోచనలతో మనతో పరిచయం పెంచుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ దేవదూతలు అని అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా పొరపాటు పడినట్లే. సో మందిరానికి చాలా మంది వస్తూ ఉంటారు. కొంతమంది, దెర్ విల్ డెఫినెట్లీ బీ మెనీ ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఇన్ ద చర్చ్. ఎవరం పరిపూర్ణం కాదు. అయితే మనందరము దేవునిలో ఎదుగుతూ పరిపూర్ణత వైపుగా సాగిపోతున్నాం. వీఆర్ ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్స్ పర్ఫెక్షన్. మనం పరిపూర్ణత వైపుగా సాగిపోతున్నాం. పరిపూర్ణులు అవ్వాలని ఆశతో క్రీస్తు ప్రభును పోలి నడుచుకోవడానికి మనందరం జీవితంలో ముందుకు వెళ్తున్నాం. కనుక చర్చ్లో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఖచ్చితంగా దైవజన్ని కుటుంబంతో, మీరు వెళ్తున్న సంఘంలో ప్లీజ్ కనెక్ట్ టు ద గాడ్ సర్వెంట్ ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనులు ఎవరైతే ఉండొచ్చు, యువర్ పాస్టర్, వాళ్ళతో వెళ్ళి కనెక్ట్ అవ్వండి. ఆ తర్వాత చర్చ్లో ఉన్న ఇతర కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఒక 2-3 కుటుంబాలతో మీరు కనెక్ట్ కాగలిగితే, ఆ విషయంలో కూడా జ్ఞానం కలిగి ఉండాలి. కొంతమంది మోసం చేసేవారు ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది సత్ప్రవర్తన లేని వారు ఉంటారు, కేవలం మందిరానికి వస్తూ ఉంటారు కానీ వాళ్ళ క్యారెక్టర్ బాగుండదు.
అటువంటి వారిని కూడా జాగ్రత్తగా కనిపెట్టాలి. దైవభక్తి కలిగిన కుటుంబాలు ఖచ్చితంగా ప్రతి సంఘంలో ఉంటాయి. వారితో కూడా ఒక చక్కని సహవాసాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు ఆ గాడ్లీ ఫ్యామిలీ, ఆ దైవిక కుటుంబం అనే అట్మాస్ఫియర్ సహవాసములో మీరు ఎదగడానికి దేవుడు మీకు ఖచ్చితంగా తన కృపను అనుగ్రహిస్తాడు. సో ఈమెను గురించి చెప్పబడిన ప్రాముఖ్యమైన మాట, పర్సిస్ని గురించి చెప్పబడిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆమె ప్రియురాలగు పర్సిస్ అనే మాట చూస్తున్నాం. దేవుని సంఘంలో ఉన్న మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఒక సంఘానికి చాలా కాలం నుండి మనం వెళ్తూ ఉండొచ్చు, బట్ వీ హ్యావ్ టు ట్రూలీ కనెక్ట్ టు ద చర్చ్. కొంతమంది సంఘానికి వెళ్ళి ఆ సర్వీస్ వరకే ఉంటారు, ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే సంఘంలో ఎవరితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని. సంఘము దేవుని కుటుంబం అయినప్పుడు సంఘంలో ఎవరైనా కష్టంలో ఉంటే వారి కష్టం మన కష్టంగా మనము భావించాలి. ఎవరైనా దుఃఖంలో ఉంటే వారి దుఃఖంలో వారితో పాటు నువ్వు వెళ్ళి పాలు పంపులు పొందాలి. ఒకవేళ సంఘంలో ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు, ఒకరికి ప్రమోషన్ వచ్చింది, ఒకరింట్లో వివాహం జరుగుతుంది, ఒకరింట్లో దేవుడు ఒక చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు అన్నప్పుడు నీవు దేవుని కుటుంబంలో భాగం గనుక నీ కుటుంబంలో ఎవరికైనా ప్రమోషన్ వస్తే నువ్వేం చేస్తావు? నీ కుటుంబంలో ఎవరికైనా వివాహం అవుతుంటే నువ్వేం చేస్తావు? నీ కుటుంబంలో ఎవరైనా కష్టంలో ఉంటే ఏం చేస్తావు? వెళ్తావు, నువ్వు వారి దగ్గరికి వెళ్తావు. కష్టంలో ఉంటే వారిని ఆదరించడానికి ప్రయత్నం చేస్తావు, వారిని ధైర్యపరచడానికి ప్రయత్నం చేస్తావు. ఒకవేళ ఎవరైనా ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉంటే నీ కుటుంబంలో వారిని యు గో అండ్ కంగ్రాచులేట్ దెమ్, వారిని నువ్వు కంగ్రాచులేట్ చేస్తావు. నువ్వు ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను, ఒక సహోదరిగా నీ యొక్క ప్రగతిని చూసి నేను ఆనందిస్తున్నాను, ఐఎమ్ రిజాయిసింగ్ వెన్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ అని నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు. సో దేవుని సంఘంలో ఉన్న మనము సంఘములో సహవాసములో ఎదగాలి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అనే మాట వాక్యంలో చూస్తున్నాం. సో దేవునికి మనం ప్రియులుగా ఉండాలి, అట్ ద సేమ్ టైం దేవుని ప్రజలకు కూడా మనము ప్రియులముగా ఉండాలి. భక్తిని మనం ఆచరణలో పెట్టే వారంగా ఉన్నప్పుడు నిజంగా పెర్సిస్ వలె మనం కూడా ఒకరోజు దేవుని చేత మనం మరి మెచ్చుకోబడతాం. దేవుని యొక్క మెప్పును మనం పొందుకుంటాం ఖచ్చితంగా. మంచి సమరైన జీవితాన్ని, మంచి సమరైన ఉపమానాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఒక వ్యక్తి ఎరికో వైపుగా, యెరూషలేము నుండి ఎరికో వైపుగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. హీ వాజ్ గోయింగ్ డౌన్, దిగి వెళ్ళిపోతున్నాడంట. రొట్టెల ఇల్లైన యెరూషలేము, దేవుని పట్టణంగా పిలువబడిన యెరూషలేము నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి లోకానికి, పాపానికి సాదృశ్యంగా ఉన్న యెరికో అనే ప్రాంతానికి తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో కష్టం వచ్చింది. దేవుని విడిచిపెట్టి లోకం వైపు ప్రయాణం చేసే ఎవరికైనా ఖచ్చితంగా మార్గంలో కష్టము, నష్టము తారసపడుతుంది. అందులో సర్ప్రైజ్ ఏం లేదు. దొంగల చేత దోచుకోబడ్డాడు, దొంగలు అతన్ని కొట్టారు, కొడప్రాణంతో పడవేశారు. సో హీ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్, బ్రతకడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు ఆ దారిన వచ్చారు. ఎవరికైనా దొంగల చేత కొట్టబడి ఒక లోన్లీ రోడ్లో పడిపోయినప్పుడు ఎవరైనా వస్తే బాగుండు, నన్ను ఆదుకుంటే బాగుండు, నన్ను లేవనెత్తితే బాగుండు, నా ప్రాణాన్ని నిలబెడితే బాగుండు, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారే, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు బ్రతకాలని ఉందని ఆ స్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. సరే, అతనికి కాళ్ళ చప్పుడు వినబడగానే, అడుగుల చప్పుడు వినబడగానే హోప్స్ అన్నీ రైజ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. అతనిలో ఉన్న ఆశలన్నీ చిగురించడం ప్రారంభిస్తే మొదటగా యాజకుడు వచ్చాడు. అతని పరిస్థితిని చూశాడు. అమ్మో, నేను యాజక ధర్మం చేయాలి, వెళ్ళి దేవాలయంలో ఐ హ్యావ్ టు గో టు ద టెంపుల్ అండ్ సర్వ్ గాడ్ అనుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాడంట. ఈ వ్యక్తి చాలా నిరుత్సాహపడి ఉంటాడు. ఒక్కసారి ఈ దొంగల చేత కొట్టబడి పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని మనం ఆలోచన చేస్తే ఒక్కసారిగా అలా హోప్ రైజ్ అయ్యి ఎప్పుడైతే ఆ వ్యక్తి నేను ఏం సహాయం చేయలేను అన్నట్లుగా వెళ్ళిపోయాడో, కనీసం ఆగకుండా, కనీసం పలకరించకుండా, మాట్లాడకుండా మళ్ళీ ఆశ అంతా కోల్పోయి మళ్ళీ నిరాశగా ఉండుంటాడు పడిపోయి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతడేమో లేవీయుడు. అతడు కూడా మరి లేవియ గోత్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే యాజక గోత్రం, దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తే. కానీ ద అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ అతనికి దేవుని సేవ అంటే ఆసక్తి ఉంది, కానీ కష్టంలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు స్పందించే హృదయం లేదు. He had no compassion on the man who was suffering. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే ప్రార్థన బాగా చేస్తాం, ఉపవాసం బాగా చేస్తాము, వాక్యం బాగా చదువుతాం, కానీ కష్టంలో ఎవరైనా మనకు కనబడగానే స్పందించాం.
కష్టంలో ఎవరైనా మనకు కనబడగానే వాళ్ళ విషయంలో మనం నాకెందుకులే అన్నట్లుగా ఒక కేర్లెస్ యాటిట్యూడ్, లేకపోతే నాకెందుకని ఒక పట్టించుకొని ధోరణి మనలో కనబడుతూ ఉంటుంది. అయితే వీరిద్దరూ వెళ్ళిపోయినా, వీరిద్దరికి భక్తి ఉంది, దేవుడు తెలుసు, దేవుని మందిరంలో దేవుని ఆలయంలో పరిచయం చేస్తున్నారు, బట్ వాళ్ళు ఏం చేయలేదు. అయితే there was another man who came and his heart was full of compassion. ఒక వ్యక్తి వచ్చాడండి ఆ తర్వాత. ఈ దొంగల చేత కొట్టబడిన వ్యక్తి అనుకొని ఉంటాడు, ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇద్దరు వచ్చారు పోయారు, ఇక ఈ వచ్చే వ్యక్తి కూడా నన్ను ఏం చూసుకుంటాడులే, ఇంకా నా లైఫ్ ఇంతేనేమో, మేబీ దీస్ ఆర్ మై లాస్ట్ మూమెంట్స్, నా జీవితంలో ఆఖరి క్షణాలు ఇవేనేమో అని కృంగిపోతున్న సమయంలో ఒక మంచి సమరేడంట. చూడండి, సమరేయులు అంటేనే చీదరించబడినవారు, అవుట్కాస్ట్ ఇన్ ద సొసైటీ. క్రిందటి కాలంలో భారతదేశంలో తక్కువ కులం వారిని ఎలా అవుట్కాస్ట్గా చూస్తూ ఉండేవారో, కుల గజ్జితో ఈ భారతదేశంలో సమరయుల్ని అలా చూస్తూ ఉండేవారు. దే వర్ ది అవుట్కాస్ట్ ఇన్ ద సొసైటీ. యూదులు అసలు సమరయుల జోలికి వచ్చేవారు కాదు, సమరయులతో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు, వారి పట్టణాలు ద్వారా ప్రవేశించడానికి కానీ వారి పట్టణాలను దాటి వెళ్ళడానికి కానీ ఇష్టపడేవారు కాదు. అయితే మనం సమరయ స్త్రీని గురించి ధ్యానం చేసినప్పుడు మనం గమనించాం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం, ఆయన ఎంత దీనస్థితిలో ఉన్న వారినైనా ఎంతగా పట్టించుకుంటాడని సమరయ స్త్రీని గురించి కొన్ని వారాల క్రితం మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాము. సో ఈ సమరయునికి దేవుడు ఒక మంచి ట్యాగ్ లైన్ యాడ్ చేశాడు. అదేంటంటే మంచి సమరయుడు. హీ వాజ్ అ గుడ్ సమారిటన్. మంచి సమరయుడు అంటే ఏం చేశాడంటే, ఏం చేయాలో అన్నీ చేశాడు, ఏమి చేయగలడో అన్నీ చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే హీ డిడ్ అబవ్ అండ్ బియాండ్. చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశాడండి. మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ పెర్సిస్ని గురించి వ్రాయబడిన మాట ప్రియురాలగు పెర్సిస్ అంటే ఆమె హృదయం దేవుని ప్రేమతో నింపబడింది. ఆమె దేవుని ప్రేమించింది, దేవుని ప్రజలను ప్రేమించింది, దేవుని సేవకుని ప్రేమించింది, దేవుని సంఘాన్ని ప్రేమించింది. ఆమె దేవుని ప్రజలకు కూడా ప్రియమైన స్త్రీగా ఉంది. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, ఎవరైనా మీ సంఘంలో మీ గురించి పలానా సహోదరి ఎలాంటి ఆవిడండి అని అడిగితే ఎలాంటి సాక్ష్యం వస్తుంది మన గురించి? అమ్మో ఆమె గురించి అడగద్దండి, అమ్మో పలానా అమ్మాయి అండి చాలా డేంజరస్ అండి, అమ్మో పలానా కుటుంబం అండి వాళ్ళ గురించి అడగద్దండి, వాళ్ళ గురించి మాట్లాడే అంత పరిస్థితులు లేవండి, లోకస్తులకి వాళ్ళకి ఎలాంటి తేడా ఉండదండి అని ఎటువంటి సాక్ష్యము మనం పొందుకుంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, పర్సిస్ తన గురించి తాను చెప్పుకుంటున్న మాటలు కాదు ఇవి. దిస్ ఇస్ నాట్ అ సెల్ఫ్ బోస్టింగ్. ఆమె గురించి ఆమె చెప్పుకుంటున్న సాక్ష్యం కాదు. మన గురించి కూడా మన సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే దేవుని బిడ్డలంగా మనం సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు, నీకేం చేశాడు, నిన్ను ఎలా నిలబెట్టాడు, నిన్ను ఎలా నడిపించాడు, నువ్వు చెప్పాలి. అయితే మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యం. వెరీ వాల్యుబుల్, వెరీ ఇంపార్టెంట్. నీ గూర్చి నీ ఇరుగు పొరుగు వారు ఎటువంటి సాక్ష్యం చెప్తారు? నీ గూర్చి నీ బంధువులు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలరు? నీ గురించి నీ సంఘంలో ఉన్నవారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలరు? సో ఈ పర్సిస్ ప్రియురాలుగా, ఇష్టురాలిగా, మంచిగా ప్రేమను పంచిన స్త్రీగా, ఆదరణను పంచిన స్త్రీగా, స్నేహభావాన్ని పంచిన స్త్రీగా మనము చూస్తున్నాం. షీ హ్యాడ్ అ వెరీ ఫ్రెండ్లీ నేచర్. రెండవదిగా మనం గమనించినట్లయితే, నేను చెప్పాను కదా 3 అంశాలు ఈమె గురించి ఎక్కువ వ్రాయబడలేదు, ఓన్లీ 1 వర్స్. అయితే 1 వర్స్లో 3 అంశాలు మనం ధ్యానం చేయొచ్చు. మొదటిది ప్రియురాలైన పర్సిస్, ప్రియమైన వ్యక్తిగా ఆమె ఉంది దేవుని సేవకునికి, దేవుని సంఘానికి. రెండవదిగా మనం గమనిస్తే రోమాపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం 2వ భాగంలో ఆమె ప్రభువు నందు అనే మాట చూస్తున్నాం. ఆమె ప్రభువు నందు, ఆమె ప్రభువులో ఉందంట. ఆమె ఎక్కడుంది? వేర్ ఇస్ షీ? వాట్ ఈస్ హర్ స్పిరిచువల్ స్టేటస్? ఆమె ఆత్మీయ స్థితి గురించి ఏంటి? ఆమె ఆత్మీయత ఏంటి? ఆమె ఎలా ఉంది? ఆమె ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతుంది? ఆమె మాటలు దేని చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి? ఆమె ఆలోచన విధానాలు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తూ ఉంటాయి అంటే ఆమె ప్రభువు నందు ఉన్న స్త్రీగా చూస్తున్నాం. షీ ఈజ్ ఇన్ ద లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు. చూడండి, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 అండ్ వర్స్ 4. నా యందు నిలిచియుండుడి,
మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడు తన ప్రజలైన వారందరికీ ఇస్తున్న అమూల్యమైన మాటలు. ఫలించాలంటే ఒక విశ్వాసి ఏం చేయాలి? వాట్ మస్ట్ వీ డూ ఇన్ ఆర్డర్ టు బీ ఫ్రూట్ఫుల్? మొక్కలు చెట్లు చాలా ఉంటాయి, ఎటు తిప్పినా చెట్లు కనబడతాయి మనకి లోకంలో. కానీ ఫలించే చెట్లు కొన్నే. అందులో కూడా మళ్ళీ మనం గ్రేడ్ చేస్తే మంచి ఫలాలు ఇచ్చే చెట్లు కొన్నే కనబడతాయి. పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు, పనికిరాని చెట్లు, అవి స్పేస్ తీసుకుంటాయి తప్ప ఇంకెందుకు పని చేయవు అన్నట్లుగా చాలా చెట్లు ఉంటాయి. థానీ బుషెస్ ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్తే ఏమవుతుందండి? గుచ్చుకుంటాయి ముళ్ళు. ఒక దురదగొండి చెట్టు ఉంటుంది. దురదగొండి చెట్టు అంటే దాని దగ్గరకు వెళ్ళి మనం సడన్గా మన బాడీ, మన స్కిన్ కాంటాక్ట్లోకి వెళ్ళిందంటే మనకి వెంటనే అలర్జీ లాగా స్టార్ట్ అయిపోద్ది, దురద స్టార్ట్ అయిపోద్ది, ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ దురద పోగొట్టుకోవడానికి మళ్ళీ నానా ప్రయాసపడాలి. చెట్లు చాలా ఉంటాయి సమాజంలో, కానీ ఫలాలు ఇచ్చే చెట్లు కొన్నే. అందులో కూడా బహుగా ఫలించే చెట్లు కొన్నే ఉంటాయి. క్రైస్తవులు చాలామంది ఉండొచ్చు, మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, మేము కూడా దేవుని బిడ్డలమే అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఫలించేవారు కొంతమంది. ఫలించే విశ్వాసులు, ఫలించే కుటుంబాలు కొన్నే. దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే మనందరం ఫలించాలని. గాడ్ వాంట్స్ అస్ టు బీ ఫ్రూట్ఫుల్. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపదో నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చెట్టుతో డిటాచ్ అయితే ఆ కొమ్మ ఎంత గొప్ప కొమ్మ అయినా ఫలిస్తుందా అండి? ఒక కొమ్మ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ కొమ్మకి కొన్ని పువ్వులు ఉన్నాయి, ఆ కొమ్మకి కొన్ని పిందెలు ఉన్నాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఇంకా అవి పక్వానికి రాలేదు, ఇంకా అవి సైజు పెరగలేదు, ఇంకా కంప్లీట్గా గ్రో అవ్వలేదు. ఇప్పుడు ఈ కొమ్మ అనుకుంటుంది నేను చాలా టాలెంటెడ్, నేను మామూలు కొమ్మని కాదు, నాకు అటు పువ్వులు ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, మీడియం సైజు రా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇక నాకు ట్రీతో ఏంటి కనెక్షన్? ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ట్రీ. చెట్టుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను చెట్టు నుంచి వేరవుతాను అని అనుకొని ఒక కొమ్మ వేరైతే ఫలిస్తుందండి? దానిలో ఉన్న పూలు వాడిపోతాయి ఫస్ట్, ఆ తర్వాత కాయలన్నీ ఎండిపోతాయి, ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి అది ఒక త్రొక్కి వేయబడడానికి తప్ప ఆ కొమ్మ ఎందుకు పనిచేయదు. ఆ తర్వాత తీసి కట్ల పొయ్యిలో పెట్టడానికి, కాళ్ళ కిందేసి తొక్కడానికి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆ చెత్త కుప్పలోకి వెళ్ళడానికి తప్ప అది ఎందుకు పనిచేయదు కొమ్మ. విశ్వాసులంగా మనం కూడా కొన్నిసార్లు జీవితంలో కొంచెం అభివృద్ధి వస్తున్నప్పుడు, కొంచెం ఉద్యోగం రాగానే, చిన్న ఇల్లు కట్టుకోగానే, చిన్న బైక్ లేకపోతే చిన్న కార్ కొనుక్కోగానే, లైక్ వెన్ వీఆర్ ఆన్ అవర్ ఓన్, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నాకు అన్నీ బాగున్నాయి అనుకోగానే దేవునితో కొంచెం డిటాచ్ అయిపోతూ ఉంటారనమాట. ఈ ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుందో, స్వాతంత్రం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ ఫ్రీడమో లేకపోతే రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడలేదు, కానీ మనలో స్వతంత్ర భావాలు, నాకెవరు అవసరం లేదు, నాకు సంఘం అవసరం లేదు, నాకు పాస్టర్ గారితో పని లేదు, నాకు దేవుడితో పని లేదు, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు టాలెంట్ ఉంది, నాకు జాబ్ ఉంది, నాకు సర్టిఫికేట్ ఉంది, నాకు అందం ఉంది, నాకు బలం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అనుకొని ఎప్పుడైతే మనం తీగ ద్రాక్షావళి నుండి వేరైనట్లుగా దేవుని నుండి వేరవుతామో, దట్ ఈస్ వెన్ ఆర్ డిస్ట్రక్షన్ బిగిన్స్. మన యొక్క పతనం అనేది ఆ రోజే ప్రారంభం అవుతుంది. ఎప్పటికప్పుడు విశ్వాసులంగా మనం ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. అదేంటంటే, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? వెహరమైనావు, నేను ఎక్కడున్నాను నాకు ఎలా తెలుస్తుంది తెలుసా అండి? నా ఆలోచనలే, నా మాటలే. మన లోపల ఏం వెళ్తుందో అది మన లోపల ఏముందో దాన్ని చూపిస్తుంది. మన లోపల నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయో అది మన లోపల ఏం జరుగుతుందో దానికి సూచనగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకోవాలి ఏంటంటే, నేను ఎక్కడున్నాను అంటే దేవునిలో ఉన్నానా, దేవునికి దూరంగా ఉన్నానా? రెండు ప్లేసెస్ అండి. ఎయిదర్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ యు ఆర్ ఇన్ ద వరల్డ్.
నువ్వు ఉంటే దేవునిలో ఉంటావు, లేకపోతే లోకంలో ఉంటావు. అంటే మరి లోకంలోనే ఉన్నాం కదండి అంటే, లోకంలో ఉన్న లోకం మనలో ఉండడానికి వీల్లేదు. ఈవెన్ దో we live in the world, we are not of the world, we are not for the world, but we are for Christ. లోకంలో ఉన్నాము కానీ లోకానికి చెందిన వారము కాము. లోకంలో ఉన్న లోకానికి చెందిన వారం కాము. మరి ఎవరికి చెందిన వారము అంటే క్రీస్తుకు చెందిన వారము. కానీ వెరీ సాడ్ థింగ్ ఏంటంటే, సంఘము లోకంలో ఉంది. ఆబ్వియస్లీ మనల్ని దేవుడు లోకంలో పెట్టాడు. మీరు లోకమునకు వెలుగన్న, లోకంలో ఉండాలి, లోకంలో ఉండే వెలగాలి. లోకములో ఉండే నీవు నేను వెలగాలి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఎట్లున్నదో అని ఉంటుంది పరమగీతముల గ్రంథంలో. ప్రపంచంలో నీ చుట్టూ ఉన్నవారు బహుశా ముండ్ల పొదల్లా ఉండొచ్చు, నిన్ను పియర్స్ చేయడానికి రెడీగా ఉండొచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ టు బికమ్ లైక్ వన్ ఆఫ్ దెమ్. అందరూ అలా ఉన్నారు కాబట్టి నేను అలా అవుతానని నువ్వు అవ్వాల్సిన అవసరం లేదు. బీ హూమ్ గాడ్ వాంట్స్ యూ టు బీ. నిన్ను ఎలా సృష్టించాడు, నిన్నెందుకు పిలిచాడు, నిన్నెందుకు ప్రత్యేకపరిచాడు, నిన్నెందుకు దేవుడు ఏర్పాటు చేసు, అది నీవు నెరవేర్చగలిగితే పెర్సిస్లా నీవు నేను కూడా మెప్పు పొందుకుంటాం. ఆమె ప్రభువు నందు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఈ రోజుల్లో లోకం సంఘంలో ఉంది. ఆబ్వియస్లీ వీఆర్ ఇన్ ద వరల్డ్, కానీ లోకానికి ఉప్పుగా వెలుగుగా దేవుడు మనల్ని చేశాడు. అయితే లోకము సంఘంలోకి కూడా వచ్చేసింది. అంటే ఏంటండి అంటే, లోకంలో ఉన్న రాజకీయాలు, లోకంలో ఉన్న కలహాలు, లోకంలో ఉన్న కక్షలు, లోకంలో ఉన్న గుండాయిజం, లోకంలో ఉన్న అసూయలు, లోకంలో ఉన్న ద్వేషం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో సంఘాలలో కనబడుతున్నాయి. అంటే చాలా చాలా విచారకరమైన స్థితి. నేను అనుకుంటాను, దేవుని గాయాలు చాలాసార్లు లోకస్తులలాగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని గాయాలలో మళ్ళీ మనం వేలు పెట్టి రేపుతున్నట్లే, దేవుని మళ్ళీ మళ్ళీ మనం సిలువ వేస్తున్నట్లే అని గుర్తించాలి. పెర్సిస్ అనే ఈ స్త్రీ దేవుని యందు ఉన్న స్త్రీగా మనం చూస్తున్నాం. సో షీ ఈజ్ ఇన్ ద లార్డ్. ఆమె దేవుని యందు అనే మాట ఉందంటే, ఆమెను చూసినప్పుడు అందరికీ ఆమె ఒక లోకస్తురాలైన స్త్రీగా కనబడలేదు, కానీ ఒక దైవికమైన స్త్రీగా కనబడింది. హల్లెలూయా. షీ రిఫ్లెక్టెడ్ ద క్రైస్ట్ విత్ ఇన్ హర్. ఆమెలో ఉన్న క్రీస్తును ఆమె తన జీవితంలో ప్రతిబింబించగలిగింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీతో ఒక 5 నిమిషాలు ఎవరైనా సహవాసం చేస్తే, సంభాషణ చేస్తే, నీ ఇంట్లో ఒక పూట ఉంటే, వారికి క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు ఏమైనా నీ ద్వారా కనబడగలుగుతున్నాయా? Can people see Christ in you and through your life, through your character, through your attitude, through your behavior? దేవుని బిడ్డలంగా మనం ఆయన యందు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు నో వై? 15వ అధ్యాయం యోహాను సువార్తలో 1వ వచనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మై ఫాదర్ ఇస్ ద గార్డెనర్ అనే మాట ఉంటుంది. చూడండి, గార్డెనర్ లేని తోటలకి గార్డెనర్ ఉన్న తోటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దర్స్ అ వాస్ట్ డిఫరెన్స్. గార్డెన్లో ఎంత మంచి చెట్లు ఇచ్చినా వేసినా, గార్డెనర్ ద్వారా వాటర్ చేయబడి, తర్వాత ట్రిమ్ చేయబడి, ప్రూన్ చేయబడి ఏ చెట్లు ఉంటాయో ఆ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. ఎండిపోయిన ఆకులున్నా, ఎండిపోయిన కొమ్మలున్నా ఎప్పటికప్పుడు గార్డెనర్ వాటిని ప్రూన్ చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని, ఆ గార్డెన్ని చక్కగా అది ఫ్లరిష్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు, అన్ని సదుపాయాలు గార్డెనర్ చేస్తాడు. దేవుడు కోరుకుంటుంది కూడా నీవు నేను ఆయన యందు ఉండాలని. యు నో వై? లోకంలో ఉంటే మనం ఎండిపోతాం, లోకంలో ఉంటే మనం ఫలించాం, లోకంలో ఉంటే మనం ముళ్ళ చెట్టులా తయారవుతాం, లోకంలో ఉంటే పనికి మాలిన వారిగా అయిపోతాం. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం, షేబా అనే వ్యక్తి దావీదు రాజుకు చాలా కీడు తలపెట్టాడంట. దావీదు రాజు దగ్గరే ఉన్నాడు, దావీదు రాజు పరిపాలన చేస్తున్న వారిలోనే ఉన్నాడు, బట్ పనికి మాలిన వాడనే మాట చూస్తున్నాం. గుడ్ ఫార్ నథింగ్, యూస్లెస్ అనే మాట గమనించాలి. కానీ ఈమె దేవుని యందు ఉంది కాబట్టి ఆమె దేవుని సంఘానికి, దేవునికి పనికొచ్చే స్త్రీగా ఆమె మారింది. నీవు నేను కూడా దేవుని యందు ఉంటే మనల్ని పనికొచ్చేటట్లుగా తీర్చిదిద్దే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. We will be like a tree that is planted in the well-watered garden. నీటి ఓరను నాటబడిన చెట్టు, చక్కని నీరు,
చక్కని సమృద్ధి, చక్కని పచ్చదనం ఉన్న ఒక పొలంలో నువ్వు నాటబడినట్లుగా దేవుడు నువ్వు ఎక్కడ ఫలించాలో అక్కడ నేను నాటుతాడు. నువ్వు ఫలించడానికి, నువ్వు ఆయన కొరకు పుష్పించడానికి, నువ్వు ఆయన కొరకు కాయలు కాయడానికి నీకు అన్ని ఏర్పాట్లు, అన్ని పరిస్థితులు దేవుడే నీకు కల్పిస్తాడు అనే విషయాన్ని గుర్తించాలి. ఆదివారం అందరం దేవునిలో ఉంటాం కదండి. ఎందుకంటే మరి మందిరానికి వచ్చేస్తాం కదా. అమ్మో, ఇవాళ అసలు లోకరీతిగా ఆలోచించకూడదు, లోక సంబంధమే ఏవి చూడకూడదు, లోక సంబంధమైన మాటలు మాట్లాడకూడదు, ఈరోజు నేను షాపింగ్ కూడా వెళ్ళకూడదు, ఈరోజు నా సమయాన్ని అంతా దేవుని కొరకు వెచ్చించాలని చాలామంది ఆదివారం చాలా భక్తిగా ఉంటారు. ఇక మండే టు సాటర్డే చూస్తే స్ప్లిట్ పర్సనాలిటీస్లా ఉంటారనమాట. ఆదివారం ఏమో చాలా హోలీగా ఉంటారు, చాలా కంట్రోల్డ్గా ఉంటారు, చాలా గాడ్లీగా ఉంటారు, దైవికంగా ఉంటారు. వాళ్ళ వస్త్రధారణ ఎంత బాగుంటుంది, అబ్బా ఎంత పద్ధతిగా ఉన్నారేంటని. మండే టు సాటర్డే అమ్మో వాళ్ళని చూడలేం, వాళ్ళ మాటలు చూడలేం, వాళ్ళ ప్రవర్తన చూడలేం, వాళ్ళ వస్త్రధారణ చూడలేం, వాళ్ళు చేసే పనులు చూడలేం. ఎందుకంటే లోకంలోకి వెళ్తాం మనం. మండే టు సాటర్డే లోకంలోకి వెళ్తాం. అక్కడ లోకంలో బీ అ రోమన్ ఇన్ రోమ్లా తయారైపోతూ ఉంటారు. విన్నారండి, ఇంగ్లీష్లో ప్రావర్బ్ ఉంటుంది, బీ అ రోమన్ ఇన్ రోమన్. రోమ్కి వెళ్తే రోమన్లా ఉండాలంట. ఎక్కడికి వెళ్తే అక్కడ వేషం, ఎక్కడికి వెళ్తే అక్కడ పద్ధతి ప్రకారం, అక్కడ ఆచార వ్యవహారాల ప్రకారం, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని సంతోషపెట్టాలని. సో ఇది ఉదయకాల సమయంలో పెర్సిస్ జీవితం నుండి మనం నేర్చుకుంటున్న రెండవ ఆత్మీయ సత్యం ఏంటంటే, వీ మస్ట్ క్వశ్చన్ అవర్ సెల్స్, వేర్ ఆర్ వి, వేర్ ఆర్ మై పొజిషన్, నేను ఎక్కడున్నాను. మనకు తెలుసు అది. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే నువ్వు దేవునిలో ఉన్నావా, దేవుని విడిచి దేవునికి దూరంగా లోకంలోకి వెళ్ళిపోయా నీకు అర్థమవుతుంది. ఒకవేళ దేవుని విడిచి నువ్వు వెళ్ళినట్లయితే అడుగు, ప్రభువా మళ్ళీ నీలోకి వస్తాను, నేను ఉండనయ్యా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నీకు వేరుగా జీవించే జీవితం నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ దట్ లైఫ్, ఆ జీవితం నాకు వద్దు ప్రభా, నీలోకి వస్తాను, నీలో ఉంటాను, నీలో స్థిరపడతాను, నీ కొరకు జీవిస్తాను, నీలో నేను నాటబడతా, నీలో ఎదుగుతాను, నీ కొరకు ఫలిస్తాను ప్రభా అని నువ్వు ఆశించగలిగితే ప్రభు నందు నిలిచే కృప దేవుడిని ఖచ్చితంగా దయచేస్తాడు. మూడో మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. పర్సిస్ జీవితంలో ఉండి థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ హర్ లైఫ్, ఆమె ప్రభు నందు బహుగా ప్రయాస పడెను. She is a woman who toiled, who labored for God. టాయిల్ చేసిందండి. చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు, చాలా కష్టపడి మా పిల్లల్ని పెంచామండి. నేను అనుకుంటాను, కష్టపడకుండా పిల్లల్ని పెంచే తల్లులు చాలా తక్కువ మంది ఉంటారేమో. తల్లులు చాలామంది చాలా కష్టపడి పెంచుతారు. ఎస్పెషలీ భర్త బాధ్యత లేని భర్తగా ఉన్నప్పుడు, తాగుబోతు భర్తగా ఉన్నప్పుడు, తిరుగుబోతు భర్తగా ఉన్నప్పుడు, ఇంట్లో భార్య పిల్లల బాగోగులు పట్టించుకొని భర్తలు, మానసికంగా టార్చర్ చేసే భర్తలు, ఫిజికల్గా హెరాస్ చేసే భర్తలు, ఇటువంటి భర్తలతో పిల్లలను పెంచిన తల్లులకు తెలుసు హౌ మచ్ దే హ్యావ్ వర్క్డ్ హార్డ్, హౌ మచ్ దే హ్యావ్ స్ట్రగుల్డ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అప్ దేర్ కిడ్స్. వాళ్ళ పిల్లల్ని పెంచడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో ఆ తల్లులకి, ఆ స్త్రీలకు తెలుసండి. ఖచ్చితంగా స్త్రీలు చాలా ప్రయాసపడతారు. పెళ్లి కాకముందు లైఫ్ ఒకలా ఉంటుంది, ఎందుకంటే అమ్మ అన్నీ చూసి పెడుతుంది, కూర్చొని తినడమే కదండి. కానీ పెళ్ళయ్యాక కుటుంబంలో అన్నీ చక్కబెట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కొన్నిసార్లు వర్కింగ్ విమెన్ ఉంటే వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. అటు ఉద్యోగ బాధ్యత, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, బంధువులు వస్తుంటే వాళ్ళని చూసుకోవాలి, ఎన్ని బాధ్యతలు. ఇవన్నిట్లో ప్రయాసే అని ఒక మాట నేను అడుగుతున్నాను. నీవు ఈ భౌతికపరమైన జీవితం కొరకు ప్రయాసపడుతున్నావు, మంచిదే. భౌతికపరమైన జీవితం కొరకు ప్రయాసతో పాటుగా దేవుని కొరకు ఏమన్నా ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? వాస్ దేర్ a time in your life where you have labored in the Lord, where you have labored for the Lord? దేవుని కొరకు నీవు ఎప్పుడైనా ప్రయాస పడ్డావా? దేవుని కొరకు ఎప్పుడైనా ప్రయాస పడ్డావా? ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ప్రసవ వేదన పడుతుందండి. ఇట్స్ లేబర్ పెయిన్ అంటారు, లేబర్. నాకు తెలుసు, 3 పిల్లలు ప్రసవ వేదన పొందే నేను నా బిడ్డలను కన్నాను.
సో పిల్లల్ని కంటూ ఉన్నప్పుడు ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో, అది పిల్లలను సర్జరీ చేయించుకున్న వారికంటే నార్మల్ డెలివరీల ద్వారా పిల్లలు పుట్టినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో తల్లులకు తెలుసు. అది అయితే పిల్లలు పుట్టిన బాధ అంట బిడ్డను చూడగానే తల్లికి పోతుందంట. అమ్మో, ఇంత ప్రయాసపడినా ఇంత చక్కని బిడ్డ పుట్టాడు, ఇంత చక్కని పాప పుట్టిందని ఆ బాధ అంతా పోతుందంట. అయితే ఒక మాట మీకు చెప్పనివ్వండి, నీ పిల్లలను కనడానికి, నీ పిల్లలకు వంట చేసి పెట్టడానికి, నీ పిల్లలను మంచి కాలేజీలకు పంపించడానికి, ఫీజులు కట్టడానికి ప్రయాసపడుతున్నావు కరెక్టే. నీ పిల్లలు దేవునిలో పెరగడానికి అసలు ఏమన్నా ప్రయాసపడ్డావా? హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్? వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేశావా? నాకు తెలుసు, పిల్లలు ఫెయిల్ అయితే అమ్మా నాన్న ఏడ్చేస్తూ ఉంటారు. బాబోయ్, వీడెంత బాగా చదివేసుకొని గోల్డ్ మెడలిస్ట్ అయిపోతాడు అనుకుంటే వీడేంటి ఇక్కడే ఉన్నాడు, జీవితంలో ఫెయిల్ అయిపోతున్నాడు ఏంటి, పైకి వెళ్ళడం లేదేంటి, ముందు కదలడం లేదేంటి బండి అని బాధపడుతూ ఉంటారు. అయితే నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, నీ పిల్లలు భౌతికంగా ఎదగాలని, షైన్ అవ్వాలని ఎంత తాపత్రయం ఉందో, వారి ఆత్మీయ జీవితం విషయంలో, వారి ఆత్మ రక్షణ కొరకు హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్? హ్యావ్ యూ ఎవర్ వెప్ట్? హ్యావ్ యూ ఎవర్ టాయిల్డ్? పిల్లల్ని మందిరానికి తీసుకెళ్ళడానికి ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? కాలేజ్ పంపించడానికి ప్రయాసపడతారు కరెక్టే, మందిరానికి నీతో పాటు తీసుకురావడానికి, వాళ్ళు సండే స్కూల్ పంపించడానికి, వాక్యాలు వారికి నేర్పించడానికి, దేవుని మాటలు వారికి చెప్పడానికి, వారిలో దైవికమైన విలువలు వారికి వచ్చినట్లుగా వాళ్ళని కూర్చొని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అనే మాట ఉంటుంది. వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళకి పిల్లలు ఎలా తెలుసా అండి, ఒక వైట్ పేపర్ లాగా. నువ్వు ఏం రాస్తే అదే ఇంకా వాళ్ళ లైఫ్లోకి వెళ్తుంది. వాట్ ఎవర్ యూ రైట్. నువ్వేమి రాయకుండా వదిలేస్తే లోకం రాసేస్తూ ఉంటుంది వారి లోపల. కిడ్స్ ఆర్ లైక్ బ్లాంక్ పేపర్స్, వైట్ పేపర్స్లా. నువ్వేం పోస్తే వారిలో అదే వారిలో పనిచేస్తుంది. ఏ మాటలు చెప్తే, ఏ ప్రార్థన వారి కోసం చేస్తే, ఏ ప్రార్థన వారితో చేయిస్తే అదే పెద్దవారైనప్పుడు వారిని నిలవబెడుతుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఆమె దేవుని కొరకు ప్రయాసపడిందంట. పర్సిస్ అనే వ్యక్తి దేవుని యందుండి దేవుని కొరకు ప్రయాసపడి, షీ లేబర్డ్ ఫర్ గాడ్, షీ లేబర్డ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. తల్లులు, ఒకవేళ మీకు చర్చ్కి వెళ్ళి ఒక వాలంటీర్గా వర్క్ చేయడానికి మీకు అంత అవకాశం లేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నీ కుటుంబాన్ని అయినా ఆధ్యాత్మికంగా కట్టుకో. మొన్న ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మండే రోజున ఈవినింగ్ జరిగే 7 to 9 ప్రేయర్స్లో స్పెషల్ విమెన్స్ మీట్ సందర్భంగా దైవజన్ జాన్ వెస్లీ గారు కూడా చాలా అమూల్యమైన సందేశం అందించారు స్త్రీలందరికీ. నేను కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో సమాజం, మంచి సమాజ నిర్మాణం అవడానికి ఒక క్రైస్తవ స్త్రీ పాత్ర ఏమైనా ఉందా, మనం ఏం చేయగలం అనే దాని గురించి చెప్పాను. సమాజం అంతటినీ బాగు చేయలేం కదా, మనందరం మదర్ తెరీసాలు అవ్వలేం, కానీ నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేయగలవు. నీ చేతిలో అది ఉంది. నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేస్తే నీ కుటుంబాన్ని చూసి 10 కుటుంబాలు బాగుపడతాయి. నీ పిల్లల్ని చూసి 10 మంది బాగుపడతారు. నువ్వు 10 మందికి సహాయం చేసే స్థితిలో నువ్వు ఉండొచ్చు. By influencing your own family, by building your own family, you can also contribute in building a society, a godly society. దైవికమైన సమాజం నిర్మాణంలో నీ కుటుంబాన్ని దైవికంగా నువ్వు మొదట కట్టుకోవడం ద్వారా నువ్వు ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తావు అనే విషయాన్ని మొన్నటి దినాన నైట్ మీటింగ్లో ఆ విషయం చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈమె దేవుని కొరకు ప్రయాసపడిందంటే. ఏదన్నా ప్రయాస లేకుండా ఏది జరగదండి. వితౌట్ ఎఫర్ట్ ఏమన్నా సాధించగలవా ఈ లోకంలో? ఏది రాదు. ఎఫర్ట్ లేకుండా ఈ లోకంలో మనం ఏది కూడా సాధించలేం. అయితే ఈ స్త్రీ దేవుని కొరకు ప్రయాస పడింది. షీ లేబర్డ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని కొరకు ప్రయాసపడితే జీతం ఎవరిస్తారండి? దేవుడు ఇస్తాడు. మనుషులు ఒకవేళ నీకు జాబ్ చేసినప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు మనుషులు జీతం ఇస్తూ ఉంటారు. అయితే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు నీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. నేను అనుకుంటాను, మనుషుల కొరకు పనిచేస్తే మనం పొందుకొని జీతం కంటే దేవుని రాజ్యం కొరకు పనిచేస్తే, అది నువ్వు ఉన్న సంఘంలో కావచ్చు, నువ్వు ఒక మిషనరీ ఆర్గనైజేషన్ ద్వారా అవ్వచ్చు, నువ్వు ఒక సువార్త పని చేయడం ద్వారా కావచ్చు, ఒక దైవజన్ని హస్తాన్ని నువ్వు బలపరచడం ద్వారా కావచ్చు, ఇన్ విచ్ ఎవర్ వే
దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు నువ్వు ఏ పని చేసినా, నువ్వెంత ప్రయాసపడినా దానికి మనుషులు ఒకవేళ ప్రతిఫలం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు జీతం ఇస్తాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాట దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని కొరకు ప్రయాసపడే వారంగా మనము జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక యజమానుడు దూరదేశానికి వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తలాంతులు ఇచ్చాడంట. వాళ్ళకి ఒక సేవకుని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడు. నేను వెళ్ళొచ్చేసరికి నువ్వు మల్టిప్లై చేయి బాబు, యూ హ్యావ్ టు వర్క్, నువ్వు పని చేయాలి, సోమరిగా ఉండద్దు. ఇంకొక అతన్ని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు, వీటిని కూడా మల్టిప్లై చేయి, నీకు ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్, నీ చేతిలో ఏదో ఒకటి పెడుతున్నాను, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంత హ్యాండిల్ చేయగలవో అంతే ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? కొంతమంది అనుకుంటారు వాళ్ళకి దేవుడు అంత ఇచ్చేసాడు, నాకు ఇంతే ఇచ్చాడు అంటే నువ్వు ఇంతే హ్యాండిల్ చేయగలవని దేవునికి తెలుసు కాబట్టి నీకు అంతే ఇచ్చాడు. నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. నిన్ను దేవుడు అంచెలంచెలుగా దీవించి కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా అధికమైన బాధ్యతను నీకు ఖచ్చితంగా అప్పగిస్తాడు. ఇఫ్ యూ ఆర్ ఫెయిత్ఫుల్, ప్రూవ్ చేసుకోవాలి. ఫెయిత్ఫుల్నెస్ అనేది దేవుడు ముందే ఇంత తెచ్చి నీ చేతిలో పెట్టి ఇదంతా చూసేసుకొని అప్పగించాడు. దేవుడు నీ నమ్మకత్వాన్ని పరీక్షించి నీ నమ్మకత్వం ప్రూవ్ అయ్యాక నిన్ను అంచెలంచెలుగా ఆయన దీవించి ఇంకెక్కువైన బాధ్యతలు నీ చేతిలో పెడతాడు. సో యజమానుడు వారి వారి పొటెన్షియల్ని బట్టి, వారి వారి మనస్తత్వాన్ని బట్టి, వారి వారి కష్టించే స్వభావాన్ని బట్టి యజమానికి ముందే తెలుస్తుంది కదా, ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి ఒక పనివానికి 5 తలాంతులు, మరొక వ్యక్తికి 2 తలాంతులు, ఇంకొకడికి ఒకటే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దూరదేశం వెళ్ళాడు. వచ్చిన తర్వాత సేవకుల్ని పిలిచి అన్నాడు, నేను మీకు వెళ్ళేటప్పుడు కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళాను కదా, వాటిని ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ విత్ ద టాలెంట్స్ ఐ హ్యావ్ గివెన్ యూ అని అడిగితే 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 చేశాడంట. 10 చేయగానంటే హీ జస్ట్ మల్టిప్లై, డబుల్ చేశాడు అంతే. డబుల్ ఊరికే అయిపోతాయండి? డబ్బులు బీరువాలో పెట్టి ఇవి డబల్ అవ్వాలని ప్రతిరోజు కోరుకుంటా కూర్చుంటే డబల్ అయిపోతాయా? నో, యూ హ్యావ్ టు వర్క్. వాటిని ఎక్కడో దగ్గర నువ్వు ఇన్వెస్ట్ చేయాలా, వాటితో ఏదో ఒకటి చేయాలా, పని చేయాలి, వ్యాపారం చేయాలా, ప్రయాసపడాలా, నీ మైండ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, నీ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ వ్యక్తి చేశాడు, 5 తలాంతులు 10 చేశాడు. అందుకని యజమానుడు అతను అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కమెండెడ్, హీ వాజ్ కమెండెడ్ బై హిజ్ మాస్టర్. అతని యజమానుని యొక్క మెప్పు పొందాడంట. నీకు కూడా దేవుని మెప్పు కావాలా? పని చేయి. మెప్పు కావాలని మెప్పు ఎవరికి వద్దనుకుంటారు? మెప్పు అంటే అందరికీ ఇష్టమే. ఎంత కష్టపడినా మనం చేసిన పనిని బట్టి ఎవరైనా మెచ్చుకున్నాను, చాలా బాగుందండి, ఎక్సలెంట్ అన్నారనుకో, అమ్మయ్య, ఇంకా ఆ రోజు పడిన ప్రయాస అంతా మర్చిపోతాం. గుర్తుండేది ఏంటంటే మెప్పే గుర్తుంటుంది కదా. అందరికీ కావాలి మెప్పు అనేది, మనం కోరుకుంటాం, ఎస్పెషలీ వెన్ యూ వర్క్. ఇక్కడ మనం గమనిస్తే 5 తలాంతులను 10 చేసిన వ్యక్తి మెప్పు పొందాడంట. 2 తలాంతుల వ్యక్తి కూడా 4 చేశాడు. తన స్టామినాని బట్టే, తన పరిస్థితిని బట్టే 2 ఇచ్చాడు, వాటిని మల్టిప్లై చేశాడు. బట్ 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి మాత్రం భూమిలో దాచిపెట్టాడు. యూస్లెస్, వాడికి 1 తలాంతు ఇచ్చి కూడా వేస్ట్ అనమాట. అతని స్టామినా అంతే అని ఒకటే ఇచ్చాడు, ఆ ఒకటి కూడా మల్టిప్లై చేయలేకపోయాడు. చెడ్డ దాసుడు అని తిట్టాడు. ఇతన్ని తీసుకెళ్ళి చీకట్లో పడేయండి అన్నాడు. ఎందుకంటే పని చేయడం వీడికి చేత కాదు, వీళ్ళలో నమ్మకత్వం లేదు. నేను ఏ ఉద్దేశంతో ఇచ్చానో ఆ ఉద్దేశాన్ని ఈ పనివాడు, ఈ సేవకుడు నెరవేర్చలేకపోయాడని యజమానుడు కోపగించాడు. ద మాస్టర్ వాజ్ యాంగ్రీ అట్ దిస్ ఫెలో. ఇతను చూసి యజమానుడు కోపగించుకున్నాడు. పెర్సిస్ను దైవజనుడైన అపోస్తలుడైన పౌలు మెచ్చుకున్నాడంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మెచ్చుకున్నట్టే. ఆమెకు పరలోకంలో కూడా ఇంకా గొప్ప మెప్పుడు ఉంటుందండి. షీ వుడ్ డెఫినెట్లీ బీ ప్రైజ్డ్ బై గాడ్. దేవుడు కూడా మనకు ఒకరోజు మెప్పిస్తాడంట. ఈ లోకంలో నువ్వు పని చేస్తున్నప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఒకవేళ ఎవ్వరు గుర్తించకపోవచ్చు, ఎవరు అబ్బా ఇంత బాగా చేస్తున్నారండి, ఇంత కష్టపడుతున్నారు ఎవ్వరు అనకపోవచ్చు. కానీ అన్ని దేవుని లెక్కల్లోకి వెళ్తూ ఉంటాయి. అన్ని దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ఆయన ఇస్తాడు మెప్పు, ఒకరోజు ఆయన మెప్పిస్తాడంట, మహిమిస్తాడంట, ఘనతిస్తాడంట. హీ విల్ గివ్ యూ ఆనర్, హీ విల్ గివ్ యూ కమెండేషన్, హీ విల్ గివ్ యూ ప్రైజ్. నేను పొగుడుతాడు దేవుడు. ఆ రోజు నీ హృదయం పట్టుకోలేవు ఇంకా ఆనందంతో.
అంత గొప్ప సంతోషం నీకు ఇస్తాడు. అయితే సంతోషం అనే పంట నువ్వు కొయ్యాలంటే ప్రయాస అనే విత్తనాన్ని ఈరోజు నువ్వు విత్తాలి. అర్థమవుతుందా ప్రియమైన సహోదరి? పంట కోసుకోవడం అందరికి ఇష్టమే, కానీ విత్తనాలు విత్తడం ఎవరికి ఇష్టం లేదు. దట్స్ ఎ సాడ్ థింగ్. అందరికీ బోల్డ్ అంత పంట కావాలి, బస్తాలు బస్తాలు, బోల్డ్ అంత దిగుబడి కావాలి. దిగుబడి కావాలంటే విత్తాలి కదా, ముందు విత్తనం విత్తాలి కదా. నువ్వు పని చేయకుండా నువ్వు ప్రతిఫలాన్ని ఎలా కోరుకుంటావు? కష్టించకుండా నువ్వు జీతాన్ని ఎలా కోరుకుంటావు? సోమరిపోతుగా ఉండి నువ్వు అపనమ్మకస్తుడిగా ఉండి అపనమ్మకస్తురాలిగా ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడు క్రమం ప్రకారం పనిచేస్తాడండి. ఆయనకు ఒక క్రమం ఉంటుంది, ఆయన ఒక పద్ధతి ఉంటుంది. ఈమె దేవుని కొరకు ప్రయాసపడిన స్త్రీగా మనము చూస్తున్నాం. అండ్ ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి, దేవుని కొరకు మామూలుగా ప్రయాసపడలేదంట, బహుగా ప్రయాసపడింది. హల్లెలూయా. ఇఫ్ వీ కెన్ బికమ్ లైక్ హర్, ఆమె లాగా మనము కూడా దేవుని కొరకు బహుగా బహుగా దేవుని వాక్యం నుండి బహుగా ప్రార్థన చేయాలి. మంచి విషయాలు ఎక్కువ చేసినా పర్లే, ఇబ్బంది లేదు. కొంతమంది బహుగా తింటుంటారు, ఏమవుతుంది? స్థూలకాయం వచ్చి ఆరోగ్య సమస్యలు. కొంతమంది బహుగా తోమిన గిన్నెలే తోమి, కడిగిన బట్టలే ఉతికిన బట్టలే ఉతికి, మడతపెట్టిన బట్టలే మడతపెట్టి, దులిపి నిల్లే దులిపి బహుగా ప్రయాసపడిపోతుంటారు. దేని కొరకు? ఇంటి పని కొరకు కదండి. కొంతమంది బహుగా షాపింగ్ చేసేస్తూ ఉంటారు, ఎంత టైం ఉన్నా సరిపోదు. కొంతమంది బహుగా రుద్దేస్తూ ఉంటారు. కానీ ఈమె బహుగా ప్రయాసపడిందండి. దేవుని కొరకు శ్రేష్టమైన నువ్వు ఓవర్ డూ చేసినా మంచిదే, అండర్ పర్ఫామ్ చేయకుండా అతిగా చేసిన పని, ఎక్కువ ప్రార్థన చేసినా నీకు ఉపయోగమే తప్ప నష్టం లేదు. ఎక్కువ వాక్యం విన్నా, జాన్ వెస్లీ గారు చెప్తుంటారు కదా, మనకు అజీర్తి అవ్వదంట, ఇండైజెషన్ రాదండి. ఎక్కువ తినేస్తే ఇండైజెషన్ వస్తుంది. ఎంత ఉంది కదా అని పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయని మొత్తం వేసేసుకున్నాం అనుకోండి, లోపల చాలా ఇబ్బంది అయిపోద్ది. మొత్తం ఉన్నదంతా బయటకు వచ్చేసేదాకా మనకి మనశ్శాంతి ఉండదు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ తట్టుకోలేదు. కానీ వాక్యాన్ని ఎంత బహుగాను చదివినా, బహుగాను ప్రేమించినా నీకు మేలే తప్ప నీకు నష్టం కాదు. ప్రయాస లోకంలోనో లేకపోతే చూడండి, ఈ టెర్రరిస్టులు వీళ్ళందరిని చూస్తూ ఉంటే బహుగా ప్రయాసపడిపోతుంది. ఎందుకు? ఇతరుల ప్రాణాలు తీయడానికి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి బహుగా ప్రయాసపడుతున్నారు. బట్ వై క్యాంట్ వి? మనం ఎందుకు ప్రయాసపడలేం? నీవు కూడా దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘం యొక్క అభివృద్ధిలో నీకు అవకాశం ఉండి ప్రార్థన చేయి. ఈరోజు మార్నింగ్ ఒక సిస్టర్ చెప్తున్నారు, అమ్మా దేవుడు నాకు ఒక పరిచర్య ఇచ్చాడమ్మా, మందిరానికి రావడానికి నాకు అంత అవకాశం లేదు, మా ఇల్లు చాలా దూరం, కానీ బహుగా ప్రార్థన చేస్తాను, గంటల తరబడి ప్రార్థన చేస్తాను, సేవకుల కొరకు ప్రార్థన చేస్తాను, మన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాను. నేను చెప్పాను, చాలా థ్యాంక్స్ అండి, మీలాంటి ప్రార్థన పరులందరూ ఉన్నారు ఈ పరిచర్య వెనకాల, అందుకే దేవుడు ఇంత మహిమకరంగా నడిపిస్తున్నాడు. ఇదేదో డబ్బు జరుగుతున్న పరిచర్య కాదండి, ఇది వేషధారణతో మోసంతో జరుగుతున్న పరిచర్య ఇది కాదు. వాక్యంపై కట్టబడిన పరిచర్య, ప్రార్థనపై కట్టబడిన పరిచర్య, ఖచ్చితమైన వాక్యపు నియమాల మీద కట్టబడిన పరిచర్య. కాబట్టే ఈ పరిచర్యకు దేవుడు దినదినాభివృద్ధిని కలుగజేస్తూ ఉన్నాడు. దైవజనులు 40 సంవత్సరాల క్రితం వేశారు ఈ విత్తనం. అయితే దీన్ని మహావృక్షంగా దేవుడు చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు తప్ప క్షీణించట్లేదు. ఎందుకంటే ఇది దేవుని కార్యం గనుక. ఈ సంఘంలో, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో దేవుని ఆత్మ ఉంది కనుక పరిచర్య క్షీణించిపోవట్లేదు, కానీ దినదినాభివృద్ధి చెందడానికి దేవుడు సహాయము చేస్తున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనం కూడా ప్రయాస పడాలి. కొన్నిసార్లు కొంతమందికి ఒక స్వార్థపూరితమైన మనసు వస్తుంటుంది. అదేంటంటే, మందిరానికి వెళ్ళి పనిచేస్తే మాకేంటండి ఉపయోగం, దైవజనులకు ఉపయోగం, పాస్టర్ గారులకు ఉపయోగం, జాన్ వెస్లీ గారులకు ఉపయోగం, మాకేంటండి ఉపయోగం అని స్వార్థపూరితంగా ఆలోచిస్తుంటారు. బట్ వెన్ యూ వర్క్ వితౌట్ ఎనీ సెల్ఫిష్ థాట్స్, స్వార్థపూరితంగా కాకుండా నేను దేవుని కొరకు చేస్తున్నాను ఈ మన సంఘము ద్వారా అని నీవు ఎప్పుడైతే అటువంటి మనసు కలిగి ఉంటావో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. మెడికల్ సెంటర్ నిర్మాణం ప్రారంభం కాబోతుంది అతి త్వరలో. కుటుంబం వచ్చి ఒక శ్రేష్టమైన కానుక దైవజన్ చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఎవరైనా దేవుని పరిచర్యకు సహకారాన్ని అందిస్తే వీ డెఫినెట్లీ కన్వే దెమ్ అవర్ థ్యాంక్స్.
మా హస్తాలు బలపరుస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. దేవుని పనిని ముందుండి మేము నడిపిస్తున్నామేమో కానీ చాలా మంది దేవుని ప్రజలు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్. దేవుని పని కొరకు మీరు ఇస్తున్న సహకారానికి వందనాలంటే ఒక సిస్టర్ ఏమన్నారు తెలుసా, అసలు మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దండి, దేవుని కొరకు మేము ఇస్తున్నాం అంతే, దేవునికి ఇవ్వాలని ప్రేరేపణించాడు కాబట్టి మేము ఇస్తున్నాము, దైవజండం మీరు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది అంటారు మా పేరు ఎవ్వరికి చెప్పొద్దండి, ఎందుకంటే మేమిచ్చే దేవునికి తెలిస్తే చాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు దేవుని ప్రజలు ప్రోత్సహించబడ్డానికి కొంతమంది సాక్ష్యాలు అప్పుడప్పుడు దేవుడు ప్రేరేపణిస్తే మాత్రమే చెప్తుంటాం, కానీ దేవునికి మాత్రం నువ్వు చేసే ప్రతి కార్యము తెలుసు. ఒక సంఘము ద్వారా, ఒక పరిచర్య ద్వారా నువ్వు దేవుని కార్యాలకు నువ్వు సహకారాన్ని అందిస్తున్నావు. బట్ నువ్వు చేస్తున్నది ఎవరి కొరకు అంటే అల్టిమేట్గా దేవుని రాజ్యం కట్టబడుట కొరకు. యు ఆర్ ఇండైరెక్ట్లీ బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్ ఆన్ ఎర్త్. పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన, ఈ రాజ్యం వచ్చునుగాక, యువర్ కింగ్డమ్ కమ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ రాజ్యం ఈ లోకంలో ఎస్టాబ్లిష్ అవ్వాలి ప్రభా, నీ రాజ్య స్థాపన నేను కోరుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్య స్థాపన ఆశపడే మనము దేవుని రాజ్య స్థాపన కొరకు నేను ఎలా పనిచేయాలో నేను అలా పనిచేయాలి, నువ్వు ఎలా పనిచేయాలో నువ్వు అలా పనిచేయాలి. వీళ్ళ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు అయితే ప్రార్థన చేయండి, మాలాంటి సేవకుల కొరకు ప్రార్థన చేయండి, మీరు వెళ్ళే సంఘాల కొరకు, దైవజనుల కొరకు ప్రార్థన చేయండి, మిషనరీల కొరకు ప్రార్థన చేయండి, దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. దట్ ఈస్ హౌ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని సంఘము, దేవుని యొక్క పరిచర్య నిర్మాణంలో మీరు కూడా ఒక పాత్ర వహించిన వారు అవుతారు. అంతేగాని నేను ప్రార్థన చేస్తే వాళ్ళకు ఉపయోగం అంటే నాకేం ఉపయోగం అంటే నీ జీవితం అక్కడే ఉంటుంది. When you pray for God's church, when you pray for God's people, when you pray for others, when you pray for building God's kingdom, దేవుడు నీ జీవితాన్ని కడతాడు. నువ్వు దేవుని ఇంటిని కడితే దేవుడు నీ ఇంటిని కడతాడు. నువ్వు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడితే, నువ్వు ప్రయాసపడకుండానే నీ బిడ్డల విషయంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని కృపను పొందుకొని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి దేవునికి ప్రియులంగా, దేవుని సంఘానికి ప్రియులంగా, దేవుని యందు నిలిచి ఉండునట్లుగా పెర్సిస్ వలె మనందరం ఉండడానికి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. పెర్సిస్ అనే స్త్రీని, ఆమె జీవితాన్ని మా జ్ఞాపకం చేశావు. రోమా పత్రికలో ఆమెను అపోస్తలుడైన పౌలు మెచ్చుకున్నాడయ్యా. ఒక స్త్రీయే కదా, నేను ఏం చేయగలనని ఆ మౌనంగా కూర్చోలేదు, కానీ నీ సేవకునికి, నీ సంఘానికి ఒక ప్రియమైన వ్యక్తిగా ఆమె జీవించిందయ్యా. ఎవరికి కష్టాన్ని, ఇబ్బందిని, నష్టాన్ని తెచ్చిన స్త్రీగా లేదు, కానీ ప్రేమను పంచిన స్త్రీగా మేము చూస్తున్నాం. మేము కూడా మంచి ప్రేమ కలిగిన హృదయంతో నీ ప్రజలను ప్రేమించేవారిగా, నీ సంఘాన్ని ప్రేమించేవారిగా, నీ సేవకులను ప్రేమించేవారిగా అట్టి మంచి హృదయాన్ని మాకు ఇవ్వయ్యా. ఆమె నీలో ఉందని మేము చూసాం ప్రభా. ఎంతమంది నీలో లేరో వారిని నీకు దగ్గరగా తీసుకురా ప్రభా. ఎంతమంది బిడ్డలు నీలో లేకుండా తప్పిపోయి తల్లిదండ్రులు వారి కొరకు ఏడుస్తున్నారు ప్రభా. మా పిల్లలకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు, మా పిల్లలు అన్నీ ఆనందిస్తున్నారు కానీ దేవునిలో ఉన్న ఆనందం మా బిడ్డలకు తెలియదని ఎంతమంది తల్లులు ఆవేదన చెందుతున్నారో ఆ కుటుంబాల బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బిడ్డలను నీలో స్థిరపరచండి, భర్తలు నీలో స్థిరపరచండి. సహోదరులు ఇంకా ఎవరు నాయన మరి లోకంలోనే బ్రతుకుతూ, లోకంలోనే ఆనందిస్తూ నీకు దూరంగా ఉన్నారు ప్రభా. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేమని మా జ్ఞాపకం చేశారు. నీలో నిలిచి ఉండే కృపను, నీ కొరకు నీలో ఫలించే కృపను మాకు ఇవ్వండి అయ్యా. పెర్సిస్ ఎలా నీలో నీ కొరకు బహుగా ప్రయాసపడిందో మేము కూడా అలా నీ కొరకు ప్రయాసపడాలయ్యా. మా శక్తి నీ కోసం మేము వాడాలి, నీవు మాకు ఇచ్చిన తలాంతులు నీ కోసం వాడాలి, మా బలం నీ కోసం వాడాలి, నీవు మాకు ఇచ్చిన సామర్థ్యాలు నీ కోసం వాడాలి, నీవు మాకు ఇచ్చిన కుటుంబాలు నీ కోసం వాడాలి, నీవు మాకు ఇచ్చిన వాహనాలు నీ కొరకు వాడాలి, నీవు మాకు ఇచ్చిన ఇల్లు నీ కొరకు వాడాలి, నీవు మాకు ఇచ్చిన ఫోన్ నీ కొరకు వాడాలి, నీవు మాకు ఇచ్చిన స్నేహాలు నాయన బంధాలు నీ కొరకు వాడాలి ప్రవ్వా. నీవు మాకు ఇచ్చినవన్నీ నీ కోసం వాడాలి ప్రవ్వా. నీ కృప మాకు దయచేయండి అయ్యా. అన్నీ నీ నుండే మేము పొందుకున్నాం, ఏమి నీవు మాకు ఇచ్చారో వాటిని నీ కోసం మేము వాడాలి, నీ కొరకు మేము బహుగా ప్రయాసపడాలి ప్రభు. సహాయం చేయండి, టాయిల్ చేయడానికి, నీ కొరకు లేబర్ చేయడానికి సహాయం చేయండి.
నీ సేవకు ప్రోత్సహించే వారంగా, నీ సేవకుల కొరకు ప్రార్థన చేసే వారంగా, నీ మందిరంలో, నీ పనిలో, నీ పని యొక్క నిర్మాణంలో మేమందరము మా వంతు పాత్ర మేము పోషించాలి ప్రభా. నీ పనిని మేము పాడు చేసే వారంగా ఉండకూడదు, నీ రాజ్యాన్ని కూలగొట్టే వారంగా ఉండకూడదు. మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా వైఖరి ద్వారా మమ్మల్ని చూసి ఎవరు అభ్యంతర పడకూడదయ్యా. మమ్మల్ని చూసి ఎవరిని ద్వేషించకూడదు ప్రభా. మమ్మల్ని చూసి ఎవరిని అసహించుకోకూడదయ్యా. అటువంటి దౌర్భాగ్య స్థితి మాకొద్దు ప్రభా. నీ కొరకు బహుగా ప్రయాసపడి కృప దయచేయండి. ఉదయకాల సమయంలో వ్యాధిగ్రస్తులుగా ఎంతమంది ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. పెద్ద వయసులో ఉన్న ఆంటీలందరినీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వృద్ధాప్యం వల్ల కలుగు ప్రతికున్నారు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. లంగ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. థైరాయిడ్ సమస్య, పీసీఓడితో బాధపడుతున్న వారిని, ఒబిసిటీతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది గర్భఫలము కొరకు ఎదురు చూస్తూ ప్రభా అయ్యా నిరీక్షిస్తూ ఉన్నారో వారి నిరీక్షణకు నీవే గొప్ప ఫలితాన్ని, గొప్ప జవాబును దయచే ప్రభా. సహాయం చేయండి. ఎంతమంది తమ వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారో, వేదన చెందుతున్నారో వారు నాయన మరి ఎవరినైతే కోల్పోయారో ఆ లోటు నువ్వు తీర్చు ప్రభా. వారిని నీవు ఆదరించయ్యా, ధైర్యపరచయ్యా, వారి జీవితాలు నీవే స్థిరపరచండి ప్రభా. ఎంతమంది శోధనలో పడిపోయి నాయన తండ్రి వారి జీవితాలు నష్టపరుచుకుంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నిలవపెట్టయ్యా, నీ కృపలో వారిని స్థిరపరచండి ప్రభా. సహాయం చేయండి అయ్యా. ఇంకా ఎంతమంది ఆయా ప్రత్యేకమైన అవసరతలతో ఉన్నారో, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు చేయండి ప్రభా. భార్య భర్తల మధ్యలో అసమాధానం, అత్త కోడల మధ్యలో అసమాధానం, నాయన బంధువులతో అసమాధానం ఏ కుటుంబాల్లో ఉన్నాయో ఆ నాయన సమస్యలన్నీ సమసిపోనట్లు సహాయం చేయ ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి నాయన. విడుదల లేని వారికి విడుదల దయచండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి ఇవ్వండి. ఆ పరిచర్ని ఇంకను దీవించి ఆశీర్వదించి విస్తరింపచే ప్రభా. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యంలో స్థిరపడినట్లు సహాయించండి. ఈ సత్యవాక్యము ఇంకా నాయన నీ సువార్త వినని, ఇంకా సత్యవాక్యము వినకుండా నామకార్థ భక్తిలో జీవిస్తున్న అనేక మందిని చేరుకున్నట్లు నీవు సహాయం చేయమని వేడుకుంటూ, విన్న వాక్యం మా హృదయాలు మా జీవితాలు ఫలింప చేయమని, ప్రతి కీడు నుండి, ప్రతి శోధ నుండి, ప్రతి అపాయం నుండి మమ్మల్ని తప్పించి నీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.